గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పర్యటించారు. కలుషిత ఆహారం తినే అస్వస్థతకు గురైన గ్రామస్తులను ప్రత్యేక వైద్య శిబిరంలో పరామర్శించిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని సూచించారు. చేబ్రోలు మండలం మున్సిపాలిటీలో మనకి డైరియా ఒకటి రావడం జరిగింది. ఇందులో మనకి 13th మనకి చర్చిలో ఒక ప్రేయర్ జరగటం జరిగింది. తర్వాత అక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ కొంతమంది అంటే నైట్ మిగిలిపోయిన ఫుడ్ నెక్స్ట్ డే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తిన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో తెలిసిన వెంటనే పొద్దున్నే మేమంతా ఇక్కడికి రావడము, ఈ వాటర్ శాంపిల్స్ అవి తీసుకొని మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా మనకి 45 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అందులో సీరియస్గా ఉన్న నలుగురిని మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కెనాయి పంపడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళని ఇక్కడే మనం మెడికల్ క్యాంప్ చర్చిలో పెట్టి ట్రీట్ చేస్తున్నాము. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వైల్డ్ కేసెస్ని మేము ట్రీట్ చేసి ఇంటికి పంపడం జరిగింది. సో ఈ కేసులన్నీ కూడా మీకు సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండే వరకు ఈ మెడికల్ క్యాంప్ కలెక్టర్ గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో అంబులెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. సిచ్యువేషన్ కంట్రోల్లో కొంచెం 3 కేసులు ఉంటే వాళ్ళు పంపడం జరిగింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి.